హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్ అనమాట. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు పండిన అవకాడో, అలాగే ఆనియన్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక అవకాడో అయితే ఒక హాఫ్ ఆనియన్, హాఫ్ టమాటో, అలాగే హాఫ్ క్యాప్సికమ్, ఒక చిన్న పచ్చిమిర్చి సరిపోతాయి. సో కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత పాసిబుల్ అయితే అంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవే. సో అలాగే కొంచెం పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, ఇది నేను వచ్చేసి ఇంట్లో దంచాను అనమాట. సో అలాగే బ్రెడ్, మనకి బ్రెడ్ అనేది వీట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ ఉంటాయి. సో నేనైతే శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు వీట్ కావాలంటే వీటు, లేదా మిల్క్ కావాలంటే మిల్క్ బ్రెడ్, ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఏదైనా బాగుంటుంది. సో బ్రెడ్ పీసెస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని, మీ స్టఫ్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని, నేనైతే ప్రెజెంట్ 4 తీసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం బటర్ వేసి దాన్ని మనం బ్రెడ్ స్లైసెస్ అన్ని రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం అవకాడోని పీల్ ఆఫ్ చేసి ఇలా మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎంత పాసిబుల్ అయితే అంత బాగా స్మాష్ చేసుకోవాలి ఫోర్క్తో. చూసారు కదా, ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్స్, అలాగే టమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అలాగే కొరియాండర్ లీవ్స్, ఇవి మొత్తాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనకి రుచికి సరిపడా సాల్ట్, నేనైతే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. అందులో ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట. దీనికి మెయిన్ టేస్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్. సో ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి అందులో ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. మనకి లెమన్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. సో ఇలా లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మొత్తం స్టఫ్ని అంతా ఒకసారి మిక్స్ చేసి, మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని బటర్తో. సో ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆ స్టఫ్ని బ్రెడ్ పైన అడ్జస్ట్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని ఇట్లా సింగిల్ బ్రెడ్తో అయినా తినొచ్చు, లేదా మనకి డబుల్ బ్రెడ్ పైన ఇలా మొత్తాన్ని స్టఫ్ని అడ్జస్ట్ చేసిన తర్వాత దాని మీద ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా పెట్టుకొని అలా డబల్ బ్రెడ్తో అయినా తినొచ్చు, లేదా సింగిల్ బ్రెడ్తో అయినా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. సో ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీంట్లో మనకి అవకాడోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.